శివప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల స్వామివారి పరకామణిలో 100 కోట్ల దొంగతనం చేశారని ఆరోపించారు. టీటీడీ చరిత్రలో అత్యంత భారీ దొంగతనం గత ప్రభుత్వంలో జరిగింది అన్నారు. స్వామివారికి భక్తులు ఎంతో భక్తితో కానుకలు హుండీలో వేస్తే వాటిని దోచుకున్నారని మండిపడ్డారు. ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల మీద అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తే, రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలని ప్రతిష్టతను దిగజార్చే విధంగా వ్యవహరిస్తే వారి మీద క్రిమినల్ ఛార్జెస్, ఇప్పుడు నేను కానీ దివాకర్ కానీ రేపు కానీ ఏదైనా అసత్య ఆరోపణలు చేస్తే మా మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టండి. ఎవరిపైనైనా మేము స్వామివారి దగ్గర తప్పుడు ఆరోపణలు చేస్తే మా మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టండి. ఇది ఒకవేళ డూప్లికేట్ అయితే మా మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టి జైలు వేయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరు ఆటలాడకూడదు అని చెప్పి మేము మన బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. ఎవరు తప్పు చేసినా తప్పుడు మాటన్నా, తప్పులుంటే చెప్పండి, తప్పుడు మాటలు మాట్లాడద్దండి. తప్పులుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. తప్పుడు మాటలు మాట్లాడద్దండి. రాబో రోజుల్లో ముఖ్యమంత్రి గారు 24 రాబోతున్నారు. వారు వచ్చిన తర్వాత ఇంకా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఇంకా కఠినమైన నిర్ణయాలు. ఎందుకంటే టీటీడీ పవిత్రతను కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత వెంకటేశ్వర స్వామి భక్తులుగా మనందరి మీద ఉంది. ఏదో మా ఒక్కరి మీదే కాకుండా ఇప్పుడు నేను కూడా గతంలో టీటీడీలో జరిగినట్టు అనేక అవకతవకలు మీ ముందు ఉంచడం జరిగింది. కానీ సాక్ష్యాధారాలతో పాటు మిత్రులారా, ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల మీద అసత్య